హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుక్కరీ. నేను మీ శ్రవంతి. ఎవ్రీ వీకెండ్ రొటీన్ రెసిపీస్తో బోర్ కొట్టేసిందా? అయితే ఒకసారి బురిటో రైస్ బౌల్ని ట్రై చేయండి. బయట ఫుడ్ కోర్ట్స్లో దొరికే బురిటో రైస్ బౌల్ని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూసేద్దాం. ముందుగా స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసుకుందాం. స్వీట్ కార్న్ని ఒక గిన్నెలోకి వలుచుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయిపోయాక వాటర్ని డ్రైన్ చేసి సపరేట్గా బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్లో ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసి వేడయ్యాక బిర్యానీ మసాలాను వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అదే వాటర్లో సాల్ట్ యాడ్ చేసి కలపండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ రెడీ అయిపోయింది కదా, పక్కన ఉంచండి. ఇప్పుడు రాజ్మా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కుక్కర్లో నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మాని వేసి అదే వాటర్తో పాటు ఇంకా కొన్ని వాటర్ని వేసి మూత పెట్టండి. ఎయిట్ to 9 విజిల్స్ రానివ్వండి. రాజ్మా ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది, అందుకే ఎక్కువ విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, రాజ్మా అంతా బాగా ఉడికింది కదా. వాటిని సపరేట్గా బౌల్లోకి తీసి పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు వేసి బాగా కలపండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టొమాటోస్ వేసి ఫ్రై చేయండి. తర్వాత ఉడికించుకున్న రాజ్మాని యాడ్ చేసి అందులో సాల్ట్, కారం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకుందాం. రాజ్మాని బాయిల్ చేసిన వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. 10 to 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. కర్రీ థిక్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ని వాటర్లో ఉండలు లేకుండా కలిపి కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకుంటే మన రాజ్మా కర్రీ రెడీ. ఇప్పుడు వెజ్జెస్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ని యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయండి. ఇందులో బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో సాల్ట్, కారం యాడ్ చేసి మిక్స్ చేయండి. అంతే, వెజ్జెస్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు సాల్సా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, కొత్తిమీర, సాల్ట్, పెప్పర్ పౌడర్, కొంచెం నిమ్మరసం యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అంతే, సాల్సా కూడా రెడీ. ఇప్పుడు మన బురిటో రైస్ బౌల్కి కావాల్సిన అన్నీ రెడీ అయిపోయాయి కదా.
ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో రైస్, వెజ్జీస్, స్వీట్ కార్న్, సాల్సా, రాజ్మా కర్రీ యాడ్ చేయండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంతే, మన బురిటో రైస్ బౌల్ రెడీ. నేనైతే టేస్ట్ చేసాను, చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.